హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఎస్ఎస్సికి సంబంధించి లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇండియన్ ఆర్మీ జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in అనే వెబ్సైట్ నుంచి మనకు షార్ట్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మెయిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ షార్ట్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఒక్కొక్క క్వాలిఫికేషన్స్ గురించి, ఏజ్ లిమిట్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే 20 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా అంటే ఈ ఏజ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే మనకు మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ 2.4 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 10 మినిట్స్ అనమాట. దీనికి మాత్రం టైం వచ్చేసరికి మనకు 10 మినిట్స్ అయితే టైం ఇచ్చాడు ఫ్రెండ్స్. పుషప్స్ వచ్చేసరికి 40, పుల్అప్స్ వచ్చేసరికి 6, సిటప్స్ వచ్చేసరికి 30, ఇలా స్క్వేర్స్ మొత్తం అన్ని నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా అయితే ఇచ్చాడు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ హూ హ్యాస్ పాస్డ్ ది రిక్వైర్డింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సెస్. అంటే ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఒక్కొక్క పోస్ట్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతేకాకుండా నోట్ ఇచ్చాడు, ఏది ఆల్ ఫైనల్ ఇయర్ ప్రిపరేషన్ క్యాండిడేట్స్ షుడ్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ విల్ బి షెడ్యూల్డ్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2026 ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ఎవరికైతే ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమిస్టర్ కానీ వాళ్ళు మాత్రం 1 ఏప్రిల్ 2026 కంటే అంటే వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. అంతకంటే ముందు అంటే ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. ఇంకపోతే పోస్టులు, వేకెన్సీస్ వీటి విషయానికి అయితే వెళ్ళిపోదాం. మనకు వేకెన్సీస్ వస్తే క్యాండిడేట్ మస్ట్ నాట్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్. అంటే ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకు మాత్రమే అయితే ఎలిజిబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకు 75 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ వీటికి సంబంధించి కూడా మనకు 60 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే దాంతోపాటు మనకు అంటే ఒక్కొక్క కోర్స్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 33 పోస్టులు, అలాగే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 64 పోస్టులు, అలాగే మనకు మెకానికల్కి సంబంధించి 101 పోస్టు. ఇవన్నీ మొత్తం ఇంజనీరింగ్కి సంబంధించింది ఫ్రెండ్స్. మొత్తం అయితే అంటే అదే ఇండియన్ ఆర్మీ పోస్టులు దాని గురించి. మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి సంబంధించి 17 పోస్టులు. ఇవి అయితే టోటల్గా మొత్తం మనకు 350 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా సెలక్షన్ ప్రొసీడ్యూర్ ఎలా ఉంటుందంటే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్. అంటే ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు మాత్రమే మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏది మెడికల్ టెస్ట్ కానీ ఇలాంటివన్నీ అనమాట. కండక్ట్ ఆఫ్ ఎస్ఎస్బి అంటే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిపెండింగ్ ఆన్ ది కట్ ఆఫ్ పర్సంటేజ్ విల్ బి ఇంటర్వ్యూడ్. అంటే ఎవరైతే మనకు షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు మాత్రం ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. ఎక్కడ అంటే సెంటర్స్ వచ్చేసరికి మనకు అహ్మదాబాదు, అలాగే భూపాలు, బెంగళూరు అండ్ జగల్ధార్ చాట్, అలాగే ఫిజియోలజిస్ట్ అంటే పంజాబు. ఇక్కడైతే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయని మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. మనకు 2 స్టేజెస్ అయితే ఉంటుందన్నమాట. స్టేజ్ విల్ బీ గో టు ది స్టేజ్ 2. అంటే స్టేజ్ 1లో అయితే మనకి ఎలా ఉంటుంది, షార్ట్ లిస్ట్ అయిన తర్వాత చిన్న ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత స్టేజ్ 2 అయితే ఉంటుంది, 5 days. అంటే డ్యూరేషన్ ఆఫ్ ఎస్ఎస్బికి సంబంధించి మనకు 5 days అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అయితే. అంటే ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క డేట్ అయితే మెన్షన్ చేస్తాడనమాట. ఇంకా మీరు అప్లై చేయాలనుకుంటే వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అంటే ఎవరికైతే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత డైరెక్ట్ మీకు అయిపోయిందంటే ఇంకా ట్రైనింగ్ అనమాట. 49 వీక్స్ అయితే మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది.
ఇదంతా మొత్తం ఎగ్జామినేషన్కి ప్యాటర్న్కి సంబంధించింది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, ఖచ్చితంగా అయితే మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. దాంతోపాటు ఇది ట్రైనింగ్, కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ అంటే మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు శాలరీ ఎంత ఉంటుందంటే 16,260 రూపాయలు పర్ వీక్ అనమాట. రీఫండ్ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ పీరియడ్లో మనకు ఇంత శాలరీ అయితే వస్తుంది. తర్వాత మనకు ర్యాంక్ వైజ్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి దాన్ని బట్టి అయితే మీ శాలరీ అయితే అంటే మాకు శాలరీ విషయాన్ని కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏదిదో ర్యాంక్ వైజ్గా కెప్టెను, మేజరు, కొలానియరు, ఇలా మేజర్ జనరల్ ఏ దానికి సంబంధించి మీకు శాలరీ అంటే దాదాపుగా 56,000 నుంచి 2,24,000 వరకు అయితే మీరు శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి. అంటే మీ యొక్క కేటగిరీని బట్టి అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇంకా అది కూడా ఫిక్స్డ్ శాలరీ అనమాట. దాంతోపాటు మిలిటరీ అలవెన్స్ కూడా ఉంటాయి. అవి డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్గా చెప్తా ఫ్రెండ్స్. అయితే క్వాలిఫికేషన్ మాత్రం నేను చెప్పాను కదా, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళే అనమాట. ఇంకా అదర్ అలవెన్స్ ఏమేమి యాడ్ అవుతాయంటే పారా రీసెర్చ్ అలవెన్స్ వచ్చేసరికి 3,280 రూపాయలు, అలాగే టెక్నికల్ అలవెన్స్ 3,000, అలాగే టెక్నికల్ అలవెన్స్ టైర్ 2కి సంబంధించి 4,500. దాంతోపాటు మీ యొక్క అంటే మీకు ఉండడానికి మొత్తం అన్ని అలవెన్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. మొత్తం ఇవన్నీ అలవెన్స్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇంకా యూనిఫామ్ అలవెన్స్ కూడా మనకు ఇది న్యూలీ ప్రొఫెస్ డ్రెస్ అలవెన్స్ 25,000 పర్ మంత్ అంటే ఒక సంవత్సరానికి మీకు 25,000 అయితే డ్రెస్సింగ్ అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి. దాంతోపాటు ఎన్ని ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మనకు ఇండియన్ ఆర్మీకి సంబంధించింది అయితే మొత్తం అలవెన్స్ అయితే ఉంటాయి. ఇంకా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా ఉంటుంది. ఇది పర్ మంత్కి 2,812 రూపీస్ అయితే యాడ్ అవుతాయి అనమాట చిల్డ్రన్ అలవెన్స్. ఇవన్నీ అలవెన్స్కి సంబంధించి ఫ్రెండ్స్. ఇంకా పోతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇవన్నీ చెప్పాను కదా, మొత్తం ఎలా అప్లై చేసే విధానం కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. మెరిట్ లిస్టు, ఇది ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ ఓపెన్ ఆన్ 24 జూలై 2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే విల్ బీ క్లోజ్డ్ ఆన్ 22 ఆగస్ట్ 2025 అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి 22 ఆగస్టు 2025 లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి నోటిఫికేషన్కి సంబంధించి. అలాగే నోటిఫికేషన్ ఒక లింక్ కూడా ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ అది కుదరకపోతే మీకు ఏమైనా కామెంట్ బాక్స్లో అడగండి, మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.